హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై లిటిల్ ప్రిన్స్ యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టా పేజ్. హలో అండి, ఈ వీడియోని ప్రతి ఒక్క తెలుగు వారు చూడడానికి ట్రై చేయండి చివరి వరకు. మిగతా వాళ్ళు కూడా చూడొచ్చు, నో ప్రాబ్లం. కానీ నేను చెప్పే మెసేజ్ మాత్రం అందరు తెలుగు వారికి రీచ్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ ఎండ్ వరకు చూడండి. ఈ మధ్య నేను ఇంటర్వ్యూ చూశానండి. అందులో ఒక వ్యక్తి ఆ ఇంటర్వ్యూ చేసే పర్సన్తో ఇలా అంటాడు: నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నాను, నేను ఇద్దరం కలిసి 10 ఫ్యామిలీస్ ముస్లిం సోదరుల ఇంటికి వెళ్దాము. అక్కడ 10 మంది ఫ్యామిలీస్లో ఖురాన్ గ్రంథం ఉంటుంది. వారు చదివినా చదవకపోయినా కూడా వారి ఇళ్లలో ఖచ్చితంగా ఖురాన్ గ్రంథం అనేది ఉంటుంది అని అన్నారు. పైగా వారు ప్రతి వారం మసీదులకు వెళ్ళి నమాజులు కూడా చేస్తూ ఉంటారు అని అన్నారు. అలాగే మన ఇద్దరం కలిసి ఒక 10 క్రిస్టియన్ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్దాం. అక్కడ ఇంటికి ఒకటి కాకుండా ఇంట్లో ఎంతో మంది ఉంటే అంతమందికి బైబిల్ అనేది వారి చేతుల్లో ఉంటుంది. పైగా వారు ప్రతి వారం చర్చిలకు వెళ్ళి ప్రేయర్స్ చేస్తూ ఉంటారు అని అంటారు. మరైతే ఇప్పుడు మీ వంతు, మీరు నాతో ఛాలెంజ్ చేస్తారా? నేను ఇద్దరం కలిసి ఒక 10 హిందూ ఫ్యామిలీస్ దగ్గరికి వెళ్దాం. అందులో కనీసం 5 to 7 హిందూ ఫ్యామిలీస్లో వారి మతగ్రంథమైన భగవద్గీత కానీ లేదా రామాయణం మహాభారతం లాంటి ఏ ఒక్క గ్రంథమైనా ఉంటుందని మీరు అనుకుంటున్నారా అని అడుగుతాడు. నేనైతే కనీసం 5 ఫ్యామిలీస్లో కూడా ఒక గ్రంథం కూడా ఉంటుందని అనుకోను అని అంటాడు. అందుకు ఆ ఇంటర్వ్యూయర్ నోరెళ్ళబెట్టి చూస్తాడు తప్ప కనీసం జవాబు ఇవ్వడు. ఇది చాలా బాధాకరం. సేమ్ టాపిక్ని నేను కూడా చాలా ఆలోచించి చూస్తే నాకు కూడా నిజమేనేమో అనిపించింది ఆయన చెప్పింది. మన ఫ్యామిలీస్లో అమ్మలు, అమ్మమ్మలు, తాతయ్యలు, నాన్నలు వీళ్ళు ఖచ్చితంగా గీత పారాయణం చేసే ఉంటారు. కానీ అట్ ప్రజెంట్ మన నెక్స్ట్ జనరేషన్ సోకాల్ జెన్సీ వీళ్ళందరికీ మన గ్రంథాల గురించి ఎంతవరకు తెలుసు అంటారు? మన దేవుళ్ళు, పండుగలు, ఆచార వ్యవహారాలు ఇలాంటివి ఎంతమంది తెలుసుంటాయని అనుకుంటున్నారు? సంవత్సరంలో 90% మన హిందూ పండుగలే ఉంటాయి. ప్రతి పండుగకి ఒక కథ ఉంటుంది. అవన్నీ ముందు మనకు తెలిస్తేనే కదా మన నెక్స్ట్ జనరేషన్కి చెప్పగలం, నేర్పించగలం అనే థాట్ ప్రాసెస్తో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. ఈ వీడియోలో మీరు చూస్తున్న హనుమాన్ టెంపుల్లో మా బాబుకి హనుమాన్ చాలీసాని నేర్పించాలని సంకల్పంతో హనుమాన్ చాలీసాలోని మొదటి దోహాలోని మొదటి 2 లైన్లు నేర్పించాను. మొదటిసారి కావడంతో నోరు సరిగ్గా తిరగక పదాలు సరిగ్గా పలకడానికి ఇబ్బంది పడ్డాడు మొదట్లో. కానీ చివరికి ఆ 2 లైన్లు చక్కగా చెప్పాడు. ఇలా రోజు కొంచెంగా పూర్తిగా హనుమాన్ చాలీసాని నేర్పించాలని అనుకుంటున్నాను. ఇలా కేవలం హనుమాన్ చాలీస గురించి మాత్రమే కాకుండా మన దేవుళ్ళ గురించి, ఆచార వ్యవహారాల గురించి, పురాణాల గురించి చిన్న కథల రూపంలో మా పిల్లలకి అర్థమయ్యే విధంగా నేర్పించాలని అనుకుంటున్నాను. మనకి ఇలాంటి విషయాలన్నీ ముందు నుంచే తెలిసినప్పటికీ ఏదో ఒక సందర్భంలో మాత్రమే మనం ఆ పనులను చేయడానికి గట్టిగా సంకల్పించుకుంటాం. సేమ్ అలాగే నాకు కూడా ఆ వీడియో చూడడం అనేది ఒక గట్టి సంకల్పానికి దారితీసిన సందర్భం. నేను ఆ ఇంటర్వ్యూ వీడియో చూసిన తర్వాతే నా పిల్లలకు కూడా మన ఆచార వ్యవహారాలు, దేవుళ్ళ గురించి, గ్రంథాల గురించి వారికి అర్థమయ్యే విధంగా నేర్పించాలని సంకల్పించుకున్నాను. సేమ్ నాలానే ఆ వీడియో చూసి నేను అనుకున్నట్టుగానే నా వీడియో చూసి ఇంకా వేరే వాళ్ళు కూడా వాళ్ళ పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తారనే ఉద్దేశంతో ఈ వీడియోని పోస్ట్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు ఈ వీడియోలో చూస్తున్న హనుమాన్ టెంపుల్ అనేది నాచారం విలేజ్లో, వర్గల్ మండల్లో, సిద్దిపేట డిస్టిక్లో ఉంది. మీరు ఈ హనుమాన్ టెంపుల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ హనుమాన్ టెంపుల్కి ఫస్ట్ టైం చూసి విజిట్ చేయాలనుకుంటున్న వాళ్ళు, ఎలా వెళ్ళాలో తెలియని వాళ్ళు, మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ ఉంటాయి కదా, ఆ బస్సు సంగారెడ్డి వెళ్ళే బస్సెస్లో ఎక్కితే మీకు నాచారం స్టాప్ టికెట్ తీసుకుంటే నాచారం స్టాప్లో దిగొచ్చు. మన నాచారం స్టాప్లో నాచారం లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్కి కంచూప్ మేరలో ఈ హనుమాన్ టెంపుల్ అనేది ఉంటుంది. మీరైతే అక్కడ దిగి హనుమాన్ టెంపుల్ని విజిట్ చేయొచ్చు. ఈ వీడియోలో మీరు చూసిన టెంపుల్ మీకు నచ్చినట్లయితే, అలాగే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నాలో కలిగిన చేంజ్ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళలో కూడా మీరు చూడాలనుకుంటే ఈ వీడియోని షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.